ఉన్నారు కొండ సురేఖ గారు చాలా హాట్ కామెంట్స్ అనే చెప్పాలి, సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మీరనే చెప్పాలి. వీటికి ఏదైనా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయండి? ఆధారాలు కూడా అవసరం లేదు కదమ్మా. ఎప్పుడైతే ఆమె యాక్టర్ గా ఉందో ఆమెను చేనేత రంగానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన నియమించాడు కేటీఆర్. అంటే అప్పుడు ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు కాబట్టి ఆమెను నియమించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఇన్కన్వెన్షన్ హాల్లో ఆ అమ్మాయి రావాలి అని కోరుకున్నాడు. అప్పుడు పెళ్ళైన తర్వాత భర్త కాపురం అనేటువంటి ఆలోచనతో ఎవరైనా కూడా పెళ్లికి ముందు ఎన్ని చేసినా కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక సంస్కృతి ఉంటది. భర్త అనే పిల్లలు సంసారం అనేటువంటి ఆలోచన ఉంటది. అంటే 100 మంది చేస్తారు అనేది కాదు. అందులో ఎవరైనా చేసి ఉన్నా కూడా తప్పు చేసి జరిగినా కూడా పెళ్లి తర్వాత అందరూ కూడా ఒక మంచి భార్యగా ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగా ఆమె ఉండాలనుకుంది, కానీ ఇతను ఉండనియలేదు. ఉండనియనప్పుడు అటువంటి పరిస్థితి ఆమెకు ఎదురయ్యి ఈ రోజు ఆమె ఒక ఒంటరి మహిళగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సురేఖ గారు, ఆ మధ్యన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు, హీరోయిన్లను బ్లాక్ మెయిల్ కూడా చేశారు అని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీటి మీద మీ కామెంట్స్ ఏంటండి? అవన్నీ కూడా బయటకు వచ్చిన విషయాలే కదమ్మా, ఎంక్వైరీలో బయటకు వచ్చిన విషయాలే కదా. ఆ ఎంక్వైరీలో బయటకు వచ్చినాయి, గతంలో న్యూస్ లో కూడా మొత్తం హైలైట్స్ అయినాయి. అవన్నీ కూడా తప్పకుండా బయటకు వస్తాయి. రేపు కూడా ఇవి దాగుతాయని అయితే నేను అనుకోను. ఈ ప్రభుత్వం అన్నిటి మీద కూడా తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీలో ఉన్నటువంటి నిజానిజాలన్నిటిని కూడా బయటకు తీస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు నయీం కేసు ఉందండి, నయీం కేసుని ఎంక్వైరీ చేశారు, నయీంని ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత నయీం డైరీ ఏమైంది, నయీం సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనాయి, మరి నయీం చేసిన కబ్జా భూములు ఏమైనాయి, వాటి గురించి వాళ్ళ బయట పెట్టలేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వంలో ఏవైతే అక్రమాలు అన్యాయాలు జరిగినాయో, లేకపోతే ఏదన్నా తప్పుడు కేసులు బనాయించి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టారో, వాళ్ళకు అనుకుని ఉన్న వాళ్ళని ఎవరినైతే రక్షించుకున్నారో, ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా మేము దృష్టి సారిస్తాం కదా. అప్పుడు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా మేము చూసి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏదైతే వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అన్యాయాన్ని న్యాయంగా మార్చుకొని వాళ్ళ సొంత మనుషులకు న్యాయం చేస్తారో వాటిని కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అదే పద్ధతిలో అన్ని విషయాల్లో కూడా మేము చూస్తాము. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కూడా ఛాలెంజ్ విసిరినప్పుడు రాలేదు. కొన్ని రోజుల తర్వాత అన్ని టెస్టులు చేయించుకున్నాక ఆయన బాడీలో డ్రగ్స్ లేవు అన్నాక గప్పుడు వచ్చి ఆ ఛాలెంజ్కి నేను సిద్ధం ఇప్పుడు అని అంటాడు. అడిగిన రోజు రాలేదు, అడగని రోజు వచ్చి నేను సిద్ధము అని అంటే, అడిగిన రోజు వచ్చి నువ్వు చేసుకొని ఉంటే ఆ రోజు నిన్ను విశ్వసించేవాళ్ళు కదా, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి. ఆ విధంగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకు అని అంటే, ఇన్ని రోజులు మేము ఒక ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాము, ఒక రెస్పాన్సిబిలిటీలో ఉన్నటువంటి పదవిలో ఉన్నాము. మేము ఏవి కూడా మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉన్నది. ఆ పద్ధతిలో మేము వెళ్తున్నప్పుడు ఈ రోజు అంత చీప్ గా, అంత అసభ్యకరంగా మొత్తం దిగజారుడు రాజకీయం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళవి కూడా మేము బయట పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది కదమ్మా. ఇప్పుడు ఈ రోజు నన్ను అనుకున్న అయిపోయేది దొంగేడుపు అని అనడం ఏంటి? నా మీద మీరు పెడతారు పోస్టు, నేను దొంగేడుపు పెడుతున్నా. ఎవరి కోసం అన్నా ఒకవేళ నేను వాళ్ళ గురించి ఫోటో చూపించి ఏడిస్తే అది దొంగేడుపు అంటే ఒక పద్ధతి ఉంటది. నా గురించి మీరు పెట్టిన దాని మీద నేను ఏడిచింది దొంగేడుపు అనడం ఏంటి? అదేవిధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదంటే, మేము ఎందుకు మాట్లాడినాం. అట్లా చేయడం తప్పు. కేటీఆర్ అని నిన్నే విమర్శించినాం. ఆ రోజు చేయాల్సిన అవసరం ఏముంది కేటీఆర్ అని ఆ రోజు నిలదీసినాం. వాళ్ళని ఎందుకు చేస్తాం? పాప వాళ్ళకి ఏం తెలుసు నువ్వు చేస్తున్నావు అని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియకుండా చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినావు కదా నువ్వు. అది వాస్తవమే కదా. ఇప్పుడు నువ్వు అన్నప్పుడు అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయిన వాటిని ఎందుకు ట్యాప్ అయినాయి అని మీరు ప్రశ్నించలేదు ఎందుకు అని అంటే, నువ్వే కదా ట్యాప్ చేసింది ఆ రోజు. సురేఖ గారు, అంటే ఆధారాలతో పనేముంది, అందరికీ తెలిసిన విషయమే అని మీరు అంటున్నారు. కానీ ఫస్ట్ టైం మీరే దీని మీద రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ విషయం మీద మాట్లాడింది మీరే. అంటే ఒక సమాజంలో పెద్ద వ్యక్తులనే అనుకోవాలి. నాగార్జున, నాగ చైతన్య కాదండి, నాగార్జున, నాగ చైతన్య, సమంత వీళ్ళందరూ సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు. వీళ్ళ మీద మీరు ఇంత పెద్ద కామెంట్ చేశారు అంటే ఆధారాలు లేకుండా ఎలా అనేది నా ప్రశ్న. ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా బయట. అటువంటి మాకు ఇంటర్నల్ గా వాళ్ళు ఉంటారు కదా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ద్వారా ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి స్ప్రెడ్ అవుతానే ఉంటది కదా. అందులో వాస్తవాలు ఆ అమ్మాయి అయితే బయటకు వచ్చి చెప్పుకోలేదు కదా. ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు కదా. నాగ చైతన్య కుటుంబం మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. ఏ కారణం లేకుండా అమ్మాయిని బయటకు ఎందుకు పంపారు? ఇప్పటి వరకు ఏదైనా కారణం, ఈ కారణంతో మా ఇద్దరి మధ్యలో విడాకులు అయినాయి అని
వాళ్ళ కుటుంబం ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు మరి? ఇప్పుడు సమంత మంచిది కాదు, లేకపోతే సమంతలో ఈ ప్రాబ్లం ఉన్నది, మరి నాగ చైతన్యకి ఈ ప్రాబ్లం ఉన్నది, అందుకే మేము విడాకులు తీసుకున్నాం, ఎక్కడన్నా వాళ్ళ స్టేట్మెంట్ ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? అది అడగట్లేదేంటి మీరు?